ఈరోజు మన సరస్వతి ఘాట్లో ఉన్నాం. కార్తీక మాసం చివరి వారంలోకి వచ్చేసాం మనం. ఈ సందర్భంగా మనం ఇక్కడ కోటి దీపోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ కోటి దీపోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటి రాత్రులు వెలుగులు నింపేలాగా ఇక్కడ ఈ దీపాల వెలుగులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. మహిళల్లో మన ఇక్కడ మా ఆలయాన్ని శ్రీ గణేశాయ. నా పేరు సక్కు కుమార్ అండి. ఈ సరస్వతి ఘాట్లో ఎప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం చేస్తున్నాము. నా పేరు సక్కు కుమార్ అండి. గత 14 ప్రతి సంవత్సరం కొన్నేళ్ల నుంచి ఇక్కడ కోటి దీపోత్సవం చేస్తున్నామండి. తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అందరూ చక్కగా కోటి దీపాలు వెలిగించి కోటి దీపోత్సవం ఉత్సవాలు చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరం. ఇది లాస్ట్ కార్తీక మాసం లాస్ట్ వచ్చింది కదా, అందుచేత ప్రతి వాళ్ళు ప్రతి వైభవంగా ఈ ఉత్సవాన్ని ఎప్పుడూ చేస్తున్నారు. అందరూ మన గోదావరి గట్టుని అంతా మహాకాళేశ్వర గుడి దగ్గర నుంచి ఈ సరస్వతి ఘాట్ వరకు కోటి దీపోత్సవం జరుగుతుందండి. అందరూ చూసి ఆనందించి వెలిగించి 366 ఒత్తులండి. అందరూ ఇంటి దగ్గర వెలిగించుకున్నది వేరు, ఇక్కడ వెలిగించుకున్నది వేరు. అందరూ వెలిగించుకోండి, ధరించవలసిందిగా కోరుచున్నామండి. ఓం హర శంకర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురంధర హిందూ దురతు మందిర హిమాచలాగ్ర మందిర ఓం హర శంకర హర ఓం హర శంకర అంగద మద సంహర ఆటిని పాపవదిరా గంగా జలముదమురా గౌరీ వరరాజరా లింగధృత పురంగ వృషభురంగ మంగళాకర ఓం హర శంకర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురందర హిందూ దురతు మందిర హిమాచలాగ్ర మందిర ఓం హర శంకర. అఖండ గోదావరి సన్నిధానంలో వెలిసిన జ్ఞాన సరస్వతి పీఠంలో ఈ రోజు విశేషంగా కోటి దీపోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే రాజమహేంద్రవరం ఎంతో పుణ్యం చేసుకుంది. ఈ గోదావరి సన్నిధానంలో అమ్మవారి సన్నిధానంలో కూడా ఇంతమంది కలిసి ఇన్ని దీపాలు వెలిగించడం అంటే మనం అందరం ఏ పనినైనా కలిసి గట్టిగా చేస్తామని అమ్మవారి సాక్షిగా మనందరికీ తెలుస్తోంది. అలాగే ధన్యవాదాలు. హరే శ్రీనివాస. ఈ రోజు మధ్యాహ్నం 2ంటికి వచ్చి దీపాలని 365 దీపాలు సర్దటం, నూనెలు పోయటం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేశాము. అందరూ కూడా భజన మండలి వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా వచ్చి ఎంతో రంగరంగ వైభవంగా ఇవన్నీ కూడా చేశాము. చాలా పూర్వజన్మ సుకృతం వల్ల ఇంత కన్నుల వైకుంఠంతో పాపాలన్నీ, ఇది దీపాలు చూస్తే పాపాలన్నీ పోతాయంటారు. కార్తీక మాసంలో ఇంత మంచి అవకాశం ఈ సరస్వతి ఘాట్ అయినటువంటి సుబ్బారావు గారి వల్ల మా అందరికీ కూడా ఇలాంటి అదృష్టం కలిగింది. అందరం కూడా నిజంగా ఆ భగవంతుడికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరం కూడా చాలా చాలా ఆనందపడుతున్నాం. హరే శ్రీనివాస. మాది హేమలత గారు బ్యాచ్ అండి. మాది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది. మాకు ఈ 2:30కి మమ్మల్ని వచ్చి దీపాలు అలంకరించడం, నూనెలు పోయటం, ఒత్తులు పోయటం, ఇటువంటివన్నీ సేవ చేసాము. మా గ్రూప్ అంతా సేవలు చేయటం కోసమే ఎక్కువ మేము కృషి చేస్తూ ఉంటాం. హరే శ్రీనివాస. ఈ అవకాశాలు కల్పించిన పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. నా పేరు పెదమల్లి వాగ్దేవి. అండి. నేను ఈ ఘాట్లో మేము అందరూ మెంబర్స్. మేము ఇక్కడ సర్వీసులు అవి చేస్తాము. తోట సుబ్బారావు గారు ఇలాంటి దీపోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేసి పెడుతూ ఉంటారు. మేమందరం ఎంతో ఆనందంగా వచ్చి పాల్గొంటూ ఉంటాము. ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ శుభదాయకం. అందరికీ ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు ఉండాలని మేము సదా ఎల్లవేళలా కోరుకుంటున్నాం. చూశారు కదా, ఇక్కడ కార్తీక మాసం గోదావరి తీరాన ఎంత గొప్పగా ఉంటుందన్నది
ఈ యొక్క కోటి దీపోత్సవంలో ఈ రోజు మనం చూస్తున్నాం. మనం సరస్వతి ఘాట్ లో ఉన్నాం. ఇంతమంది మహిళలు అనేక రకమైన భక్తి గీతాలతోటి ఇక్కడ కార్తీక మాసాన్ని సాగనంపడానికి ఇక చివరి వారంలో ఉన్నాం. ఈ వారంలో ఇక్కడ అఖండ దీపోత్సవం జరుగుతోంది. థ్యాంక్ యూ.